బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కొత్త డీజీపీ ఎవరా అనే అంశం దాదాపు కొలికి వచ్చింది. రేసులో శివధర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2026 ఏప్రిల్ 30న శివధర్ రెడ్డి రిటైర్స్ కావాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే సీనియారిటీ ప్రకారం ఆయన పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా శివధర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది. అటు సివి ఆనంద్ హోంశాఖ కార్యదర్శిగా నియమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సివి ఆనంద్ 2028 వరకు సర్వీస్ ఉంది. కాగా ఇంటెలిజెన్స్ చీఫ్ రేసులో సజ్జనార్, హైదరాబాద్ సిపిగా మహేష్ భగవత్ ను నియమించే అవకాశం ఉంది. ఇక ఈ నెలాఖరుకు ప్రస్తుత డీజీపీ జితేందర్ రిటైర్డ్ కానుంది. ఇప్పటికే శివధర్ రెడ్డి, సివి ఆనంద్, శిఖా గోయల్, అభిలాష బిస్త్, సౌమ్య మిశ్రా పేర్లను యూపీఎస్సీకి తెలంగాణ ప్రభుత్వం పంపించనున్నట్లు సమాచారం. సర్వీస్ రికార్డ్ ఆధారంగా 5 పేర్లను రిఫర్ చేయనుంది. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, తెలంగాణకి కొత్త డీజీపీ ఎంపిక అంశం ఎంతవరకు వచ్చింది? ఎవరిని నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? డీజీపీ జితేందర్ ఈ నెల 30కి పదవి విరమణ చేయబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ తెలంగాణకి డీజీపీ ఎవరు అనేది పోలీస్ వర్గాల్లో గత కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతుంది. విస్తృతంగా ఎవరు డీజీపీ కాబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి రకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం శివధర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఆయన వచ్చే సంవత్సరం ఏప్రిల్కి రిటైర్ కాబోతున్నాడు. కాబట్టి అతనికి ఏ విధంగా అయినా ఈ డీజీపీ పదవి కట్టబెట్టి ఆయన డీజీపీగా నియమించే అవకాశం కనబడుతుంది. ఇక మనం సీనియారిటీ మొత్తం 5 డీజీపీ రేస్లో ఉన్నారు. సివి ఆనంద్, శివధర్ రెడ్డి, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, అభిలాష బిస్సు, వీరు 5 కూడా డీజీపీ రేస్లో ఉన్నారు. శివధర్ రెడ్డి 94 బ్యాచ్కి చెందినవారు, మిగతా వాళ్ళంతా 94 బ్యాచ్కి చెందినవారే. సివి ఆనంద్ ఒక్కడే ఇందులో 91 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారిగా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్గా పనిచేస్తున్నారు. అయితే సివి ఆనంద్ని హోమ్ సెక్రటరీగా పంపించి శివధర్ రెడ్డికి డీజీపీగా ఇచ్చే అవకాశాలే ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 30న జితేందర్ రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి ఆయన ప్లేస్లో శివధర్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక మహేష్ భగవత్ ఇప్పుడు తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీగా ఉన్నాడు. ఆయనకి హైదరాబాద్ కమిషనర్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇక సజ్జనార్ ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనకి అవకాశం ఇచ్చే కనబడుతుంది ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ 5 మార్పులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. డీజీపీ నియామకం తర్వాత మళ్ళీ తెలంగాణలో ఐపీఎస్లు కూడా భారీగా బదిలీ అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం పోటాపోటీగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే సివి ఆనంద్ కూడా రేస్లో ఉన్నాను, నేను లోకల్ హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు, ఐపీఎస్ అధికారిగా సీనియర్ లిస్టులో ఫస్ట్ సివి ఆనంద్కి ఉంది. కాబట్టి సివి ఆనంద్ అవుతారా, శివధర్ రెడ్డి అవుతారా అనేది కూడా ఒక సస్పెన్స్ నెలకొంది. కానీ శివధర్ రెడ్డి వైపే ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రస్తుతం శివధర్ రెడ్డి పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇంటెలిజెన్స్కి సంబంధించిన సమాచారం కావచ్చు, అందులో భాగంగా శివధర్ రెడ్డికే ఎక్కువగా అవకాశం దక్కే అవకాశం కనబడుతుంది. ఆయన ఒకవేళ డీజీపీ అయిన తర్వాత తెలంగాణలో మళ్ళీ ఐపీఎస్లకు సంబంధించి పూర్తిగా ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం కనబడుతుంది. హైదరాబాద్ కమిషనర్గా మహేష్ భగవత్కు అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రవిగుప్తా ప్రస్తుతం సర్వీస్లో ఉన్నారు. ఆయన కూడా చాలా సీనియర్ అధికారిగా ఉన్నారు. 90 బ్యాచ్కి చెందిన ఐపీఎస్గా రవిగుప్తా ఉన్నాడు. ఆయన కూడా డిసెంబర్కి రిటైర్డ్ అవుతున్నాడు. కాబట్టి ఆయన ఈ రేస్లో లేడనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మొత్తం ఉన్న వారిలో 5 సివి ఆనందే సీనియారిటీ ఉన్నప్పటికీ ఇంకా పదవి కాలం అంటే ఆయనకి 2028 వరకు సర్వీస్ ఉంది. కాబట్టి మళ్ళీ విడతలో సివి ఆనంద్ని డీజీపీగా చేసి మొదట శివధర్ రెడ్డిని డీజీపీగా చేసి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత సివి ఆనంద్కి అవకాశం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో కూడా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేస్తున్నారు. 2 సార్లు అంటే జితేందర్
జితేందర్కు ముందే అంటే రవిగుప్తా డీజీపీగా ఉన్న సమయంలో శివధర్ రెడ్డి డీజీపీ రేస్లో ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా జితేందర్ని కాంగ్రెస్ ప్రభుత్వం డీజీపీగా నియమించడం జరిగింది. జితేందర్ ఈ నెల రిటైర్మెంట్ అవుతున్నాడు కాబట్టి మళ్ళీ చర్చ మొదలైంది. చర్చ దారితీసింది. కాబట్టి ఇప్పుడు శివధర్ రెడ్డికి ఎక్కువగా అంటే గవర్నమెంట్ నుండి సపోర్ట్గా ఉంది. గవర్నమెంట్కి ఆయననే నియమించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆయనకే ఎక్కువగా అవకాశం ఉంది. ఇక 91 బ్యాచ్గా ఉన్న సివి ఆనంద్ కూడా వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. సివి ఆనంద్ సైబరాబాద్ కమిషనర్గా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా పనిచేశాడు. సివిల్ సప్లైగా పనిచేశాడు. సిఐఎస్ఎఫ్ డీజీగా కూడా సెంట్రల్లో విధులు నిర్వహించి తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ కమిషనర్గా పనిచేసిన తర్వాత ఏసీబీ డీజీగా సివి ఆనంద్ పనిచేశాడు. అయితే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా గత నెలనే రిటైర్డ్ అయ్యాడు. కాబట్టి అతను కూడా 94 బ్యాచ్కి చెందిన అతనే కాబట్టి అతను రిటైర్డ్ అయ్యాడు. కాబట్టి తర్వాత మళ్ళీ హైదరాబాద్ సిపిగానే సివి ఆనంద్ని ప్రభుత్వం నియమించడం జరిగింది. డీజీ హోదాలో హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే 5గురు కూడా ఈ డీజీపీ రేస్లో ఉన్నారు. కానీ శివధర్ రెడ్డికి మాత్రమే ఎక్కువగా అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఇక హైదరాబాద్ కమిషనర్గా మహేష్ భగవత్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్గా పనిచేస్తున్నటువంటి మహేష్ భగవత్కి హైదరాబాద్ కమిషనర్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సజ్జనార్ చాలా రోజుల నుంచి ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో సజ్జనార్ చాలా విజయవంతంగా రన్ చేస్తున్నారు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి కూడా సజ్జనార్ని ఆర్టీసీ ఎండీగానే ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది. కాబట్టి సజ్జనార్కి కూడా ఆర్టీసీ నుంచి మళ్ళీ ఐపీఎస్కి దీనికి సంబంధించి సర్వీస్లోకి రావాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సజ్జనార్కి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇచ్చే అవకాశం ఉంది. సజ్జనార్ కూడా గతంలో తెలంగాణలో అన్ని జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలలో ఎస్పీ స్థాయి నుంచి సైబరాబాద్ కమిషనర్గా పనిచేశాడు. సైబరాబాద్ కమిషనర్ తర్వాత ఆర్టీసీ ఎండీగా ఆయన బదిలీ చేశారు. కానీ ఆర్టీసీ ఎండీగా 3 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఎండీగానే సజ్జనార్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ శివధర్ రెడ్డి డీజీపీ అయితే సజ్జనార్కి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ కమిషనర్ అనేది చాలా కీలకమైనటువంటి రోలు ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి మహేష్ భగవత్ కూడా అనుభవం ఉంది. కాబట్టి మహేష్ భగవత్ని అడిషనల్ డీజీగా ఉన్నాడు కాబట్టి అతన్ని హైదరాబాద్ సిపిగా నియమించే అవకాశం కనబడుతుంది. ఇక శివధర్ రెడ్డి పదవి కాలం ముగిసిన తర్వాత సివి ఆనంద్కి మళ్ళీ డీజీపీ తెలంగాణ డీజీపీగా ఆయనకు అవకాశం వచ్చే విధంగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే సెప్టెంబర్ 30 వరకు జితేందర్ పదవి విరమణ చెందుతున్నాడు. కాబట్టి దసరా రోజే కొత్త డీజీపీ తెలంగాణకు ఛార్జ్ తీసుకునే అవకాశం కనబడుతుంది. అది శివధర్ రెడ్డి అని చెప్పేసి కూడా స్పష్టంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా దసరా రోజు అంటే 2వ తారీఖు దసరా ఉంది కాబట్టి ఆ రోజు ఛార్జ్ తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఐపీఎస్లో ఎవరైనా సీనియర్ ఉంటే వారిని బుజ్జగించే పనిలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా ఆఫీసర్లు కూడా దీనికి సంబంధించి ఎందుకంటే శివధర్ రెడ్డి రిటైర్మెంట్ అవుతున్నాడు కాబట్టి ఆయనకి ఈ అవకాశం కల్పించాల్సిన పరిస్థితి వస్తున్నట్టు తెలిసింది. కానీ కేంద్రానికి లిస్టు పంపించారు కాబట్టి కేంద్రం మొత్తం 5గురు లిస్టులో తిరిగి 3గురిని ఫైండ్ అవుట్ చేసి పంపిస్తుంది. ఆ 3గురిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ప్రస్తుతం అయితే ఈ సంబంధించి ఏదైతే డీజీకి సంబంధించిన నియామకం ఉందో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. రిటైర్మెంట్కి 2-3 రోజుల ముందే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు అంజనీ కుమార్ గత ప్రభుత్వంలో తెలంగాణ డీజీపీగా పనిచేశారు. కానీ అతన్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడంతో రవిగుప్తాని అనూహ్యంగా రవిగుప్తాని తెలంగాణ డీజీపీ ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించడం జరిగింది. రవిగుప్తా తర్వాత జితేందర్ మళ్ళీ డీజీపీగా నియమించారు. జితేందర్ ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఆయన సెప్టెంబర్ 30న రిటైర్డ్ కాబోతున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ఎవరు డీజీపీ అవుతారు అనేది గత 2-3 నెలల నుంచి పోలీసు వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. శివధర్ రెడ్డినే ఫైనల్ చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ తర్వాత తెలంగాణలో సెప్టెంబర్లో పూర్తిగా అక్టోబర్లో పూర్తిగా ఐపీఎస్ల బదిలీలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.